వెల్కమ్ టు చారునేత్ర ఎడిట్స్. ఇవాటి మన వీడియోలో మనం ర్యాట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనిషి తన నిత్య జీవితంలో ఎన్నో కాంపిటీషన్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. కానీ మనిషి జీవితంలో ఎలుక కూడా కాంపిటీషన్ లో భాగమే ఫ్రెండ్స్. ఇది మీరు నమ్ముతారా? కానీ నమ్మాల్సిన నిజం. మనుషుల జీవితంలోకి ఎలుకలు ఎప్పుడొచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్ గా లేదు. కానీ మనుషులు వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు అవి మనకి పరిచయం అయ్యాయి అని అనుకోవచ్చు. ఈ ఎలుకలు ప్రోడెంట్స్ జాతికి చెందినవి. ఎలుకలు మన ఇంట్లోకి ప్రవేశించినట్లయితే అవి మొట్టమొదటి చేసేటటువంటి పని ఏంటి అంటే కొరకడం. ముఖ్యంగా వాటికి ఇష్టమైనవన్నీ ఈటబుల్ ఐటమ్స్ అన్నిటిని కొరకడం అనేటివి స్టార్ట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే, ఒరే నువ్వు ఎలుకకి కోపం వచ్చే పని ఏదో చేసినట్లున్నావురా, అందుకే అవి నీ యొక్క పుస్తకాలను కూడా కొరకడం స్టార్ట్ చేశాయి అని చెప్తారు. కానీ కారణం అది కాదండి. మనుషులకు ఏ విధంగా అయితే గోర్లు పెరుగుతూ ఉంటాయో వాటిని మనం అప్పుడప్పుడు ట్రిమ్ చేసుకుంటూ అందంగా ఉంచుకుంటాం. అదే విధంగా ఎలుకకి పళ్ళు పెరగడం కామన్. ఆ పెరిగే పంటిని అవి కంట్రోల్లో ఉంచుకోవడం కోసము కొరకడం అనేటివి స్టార్ట్ చేశాయి. ఆ కొరకడంలో అవి ఇవి అనేది తేడా లేకుండా కేబుల్ వైర్లు, సోఫా కవర్లు, చెక్క వస్తువులు, తిండి పదార్థాలు మరియు ఐరన్ రాడ్స్ ని కూడా అవి కొరకడానికి ట్రై ఆ యొక్క పంటి సైజ్ ని కంట్రోల్లో ఉంచుకుంటాయి. కత్తులకి ఏ విధంగా అయితే సానపడుతూ ఉంటామో ఆ విధంగా ఎలుకలు తమ పంటికి సానపడుతూ ఉంటాయి. ప్రపంచంలో 50 to 60 వెరైటీస్ ఆఫ్ ర్యాట్స్ అనేటివి ఉన్నాయండి. కానీ మనకి తెలిసినటువంటివి 2 వెరైటీలు. అవేంటి అంటే చిట్టెలుక మరియు పందెలుక. వీటిని మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. వరల్డ్ లోనే అతిపెద్ద ఎలుకను 2009 లో పపువా న్యూ గునియా అనే ప్లేస్ లో కనుగొన్నారు. దాని యొక్క పేరు వసాబి ఉలి. ఇది దాదాపు 32.3 ఇంచెస్ పొడవు ఉంటుంది అండ్ 1.5 kg వెయిట్ ఉంటుంది. దాదాపు ఒక క్యాట్ సైజ్ లో ఉంటుందండి. ఇది మనకి ఎలుకలను చూస్తేనే అసహ్యంగా ఉంటుంది, ఎందుకంటే వాటి యొక్క ఆకారం అలా ఉంటుంది కాబట్టి. మనిషి ఏ విధంగా తను నీట్ గా ఉంచుకుంటాడో అదే విధంగా ఎలుకలు కూడా తమని తాము నీట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే తమ ముందు కాళ్ళని ఎప్పటికప్పుడు మూతి పైన రుద్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. అలా చేసినందువలన తన యొక్క ఆ ఎలుక యొక్క విషన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. అంతేకాకుండా ఎలుకకి కళ్ళు పక్కగా ఉండడంతో అది ఆపద ఎటువైపు నుంచి వస్తుందో అనేది స్పష్టంగా గమనించగలదు. సో తన ప్రయత్నాలు తను చేసుకొని ఆ యొక్క థ్రెట్ నుండి బయటగల కెపాసిటీ దానికి ఉంటుంది. మనిషి ఏ విధంగా అయితే తను కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటాడో అదే విధంగా ఎలుకలు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఎలుకలు పడుకోవడానికి మెత్తగా అనువుగా ఉండేటటువంటి ఆకులని వేసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తాయి. ఎలుకలు మనుషుల్లాగానే చాలా చాలా రొమాంటిక్ అండి. అందువల్లనే ఒక ఎలుక 2 months కి ఒకసారి దాదాపు 8 నుంచి 12 పిల్లలను వేస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి 2 months కి ఒకసారి పిల్లల్ని వేయడం అంటే ఒక ఎలుక 12 పిల్లల్ని వేస్తుంది. అలా మళ్ళీ ఆ 12 ఇంకొక 12ని జనరేట్ చేస్తూ పోతూ ఉంటాయి. అంటే వాటి యొక్క పాపులేషన్ ఎంతగా ఇంక్రీజ్ అవుతుందో మీరే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో కానీ ఒక ఎలుకల జంట కానీ ఉనింది అంటే అది 1 year లో దాదాపు 15,000 పిల్లల్ని వేస్తుంది అని ఒక అంచనా. మన వరల్డ్ వైడ్ గా 2 billion ర్యాట్స్ ఉన్నాయి అని ఒక సర్వే ప్రకారం వెల్లడైంది. ఎలుకలకి జనరల్ గా చీకట్లో ఉండడం అంటే చాలా చాలా ఇష్టం. మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఎలుకలు సెలెక్ట్ చేసుకునేటటువంటి ప్లేసెస్ కూడా మోస్ట్లీ చీకటి ప్లేసెస్ ఏ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజెస్ కానీ, లేదా గార్బేజ్ రిలేటెడ్ థింగ్స్ లో కానీ, షింక్ పైప్స్ లో కానీ, ఈ బాత్రూమ్ పైప్స్ ఉంటాయి కదా వాటిలో నుండి కానీ, లేదా అండర్ గ్రౌండ్ లో నుంచి మనం ఎక్కువ ఎలుకల్ని గమనిస్తూ ఉంటాము. ఎలుకలు ఆ డ్రైనేజ్ సిస్టమ్ నుండి వచ్చేటప్పుడు అనేక రకమైన వ్యాధుల్ని కలిగించే క్రిములతో మన ఇంట్లోకి చొరబడుతుంది. అలా చొరబడినప్పుడు ఎలుక కాంగా ఉండదు కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల పైన నుంచి కానీ మళ్ళీ ఆ పిల్లలు ఏం చేస్తారు, ఆ వస్తువుల్ని మళ్ళీ నోట్లో పెట్టుకోవడం ద్వారా జర్మ్స్ లోపలికి వెళ్ళి ఆటోమేటిక్ గా వాళ్ళని అన్హెల్తీగా చేస్తాయి. చివరికి మనిషి ప్రాణాలు పోయేంతగా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఒకసారి చరిత్రలోకి వెళ్తే 1347 లో బ్లాక్ సీ వయా సిసిలియన్ పోర్ట్ కి 12 షిప్స్ చేరుకున్నాయి. వాటి లోపలికి వెళ్లి చూడగా అందరూ షాక్ అయ్యారు. దేనికంటే ఆ షిప్స్ లో ఉన్నటువంటివి మాక్సిమం మృతదేహాలు కాబట్టి. చాలా మందికి ఒంటి నిండా పెద్ద పెద్ద గెడ్డలు
మరియు ప్రాణం పోయే స్థితిలో కనబడ్డారు. తీరా ఇది ఏంటి అని ఆరా తీయగా అది ప్లేగ్ వ్యాధి అని డాక్టర్లు నిర్ధారించారు. కాబట్టి ఆ యొక్క షిప్స్ ని రిటర్న్ పంపివేయడం జరిగింది. అప్పటికే 3/4 ఆఫ్ యూరోప్ జనాలకు ఈ ప్లేగ్ వ్యాధి సోకి వాళ్ళు మరణించడం జరిగింది. ఇలా మిగిలిన దేశాలకి కూడా ఈ యొక్క ప్లేగ్ వ్యాధి విస్తీర్ణం చెందింది. ర్యాట్స్ అనేది స్టార్ట్ అయింది ఏషియన్ కంట్రీస్ లో, కానీ దాని యొక్క వ్యాప్తి ప్రపంచమంతా జరిగింది. అప్పట్లో బిజినెస్ యాక్టివిటీస్ అన్ని సీపోర్ట్ మీదుగానే జరుగుతూ ఉండేటివి. అలా సీకి వచ్చిన షిప్స్ లో నుండి ఈ యొక్క ఎలుకల విస్తీర్ణం అనేది జరిగింది. ఇంకా ఈ ఎలుకల వల్ల జరిగే నష్టం కేవలం రోగాలమయమే కాకుండా మరియు మన యొక్క వాల్యుబుల్ థింగ్స్ ని కూడా అవి కొరికేయడం వల్ల మనిషికి చాలా చాలా బాధ కలిగింది. ఒకానొక సమయంలో మనిషికి ఈ ఎలుకలన్నీ వానిష్ అయిపోతే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ మన ఇండియా లాంటి కంట్రీస్ లో అది సాధ్యం కాదండి. ఎందుకంటే మన ఇండియాలో రాజస్థాన్ లో ఎలుకలకు గుళ్ళు కట్టి పూజిస్తున్నారు. ఇంకా దేవుణ్ణి మనము పూజిస్తున్నాం కాబట్టి వాటిని ఎలా చంపగలమండి? అందువల్లనే ఇది సాధ్యం కాలేదు. దీనికి ఎగ్జాంపుల్ గా తమిళ్లో ఎస్జే సూర్య నటించినటువంటి మాన్స్టర్ సినిమా ఒక ఉదాహరణ. ఇందులో హీరో అయినటువంటి ఎస్జే సూర్య ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటాడండి అపార్ట్మెంట్ లో. ఆ అపార్ట్మెంట్ లో ఆ ఇంట్లో ఒక ఎలుక చేసేటటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. తను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి విలువైన సోఫా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు. 5 లక్షల రూపాయల విలువ గలది. ఆ యొక్క సోఫాని కూడా ఈ ఎలుక అనేది కొరికి పడేయడంతో చాలా బాధపడతాడు ఎస్జే సూర్య. కానీ అతనికి చంపడానికి మనసు ఒప్పదు. ఎందుకంటే తను కూడా ఎలుకని ఒక దైవం లాగా చూస్తాడు కాబట్టి. ఇంకా చెప్పాలి అంటే ర్యాట్స్ వల్లనే మనకి చాలా మెడిసిన్స్ మార్కెట్లోకి అవైలబుల్ అవుతున్నాయండి. ఎందుకంటే సైంటిస్టులు ఎక్కువగా ఏ మందు కనిపెట్టినా దాన్ని మొదటిగా ర్యాట్స్ మీదనే ప్రయోగించడం జరుగుతుంది. ఎందుకంటే మన బయాలజీ మరియు ర్యాట్స్ యొక్క బయాలజీ సిమిలర్ గా ఉండడం వల్లనే ఈ ఒక ఎక్స్పెరిమెంట్లు అనేది ముందుగా ర్యాట్స్ మీద ప్రయోగించడం జరుగుతుంది. అది ఎథికల్ గా రైటా రాంగా అనేది పక్కన పెట్టినట్లయితే అనే విషయం పక్కన పెట్టినట్లయితే చాలా కంట్రీస్ ర్యాట్స్ ని కంప్లీట్ గా ఎలా అవాయిడ్ చేయాలి అనే ఒక దీని మీద రీసెర్చ్ అనేది కొనసాగిస్తున్నాయి. న్యూజిలాండ్ 2050 లోపల ర్యాట్స్ ఫ్రీ కంట్రీగా నిలవాలి అని తన యొక్క ప్రయత్నాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా జెనెటికల్ చేంజెస్ చేసి ఒక కొత్త రకమైన ఎలుకను పుట్టించి దానికి పిల్లలు పుట్టకుండా చేసి ఈ యొక్క ర్యాట్స్ నిర్మూలన కొనసాగించాలి అనే ప్రయత్నంలో చురుగ్గా ఉంది. ఇది కానీ సక్సెస్ అయితే మరిన్ని కంట్రీస్ కూడా ఈ యొక్క ఫార్ములాని ఫాలో అయ్యి ఈ యొక్క మెథడాలజీని ఫాలో అయ్యి ర్యాట్స్ ఫ్రీ కంట్రీగా మారబోతున్నాయి. మనం ప్రస్తుతానికి మన ఇంట్లో ర్యాట్స్ రాకుండా ఉండడానికి మరిన్ని యూట్యూబ్ చిట్కాలు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చారునేత్ర ఎడిట్స్. హ్యావ్ ఎ గుడ్ డే.